విశాఖ ఆర్కే బీచ్ లో పర్యాటకులకు ప్రమాదం తప్పింది. ప్రారంభించిన రెండో రోజే తెగిపోయింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. సముద్రంలో 100 మీటర్ల దూరం కొట్టుకుపోయింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లోని చివరి ప్లాట్ఫామ్. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పర్యాటకులకు ప్రమాదం తప్పింది. ప్రారంభించిన రెండో రోజే తెగిపోయింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. సముద్రంలో 100 మీటర్ల దూరం కొట్టుకుపోయింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లోని చివరి ప్లాట్ఫామ్. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పర్యాటకులకు ప్రమాదం తప్పింది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. నిన్ననే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని విశాఖ బీచ్ లో ప్రారంభించారు. అయితే ప్రారంభించిన రెండో రోజే తెగిపోయింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఇలాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వీడియోలు మనం తరచూ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. చాలా మంది పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి అనుభూతి పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దీన్ని విశాఖలో ప్రారంభించారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని. అయితే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించిన రెండో రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ యొక్క చివరి ప్లాట్ఫామ్ 100 మీటర్ల మీద కొట్టుకుపోవడం జరిగింది. దీనికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఎవరూ ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రయాణికులు అంటే ఎవరైనా పర్యాటకులు ఉంటే కనుక భారీ నష్టం జరుగుండేది. ఎందుకంటే సముద్రానికి చాలా దూరం వరకు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద వెళ్ళడం అంటే ఒకంత పర్యాటకులకు కూడా భయం కలుగుతూ ఉంటుంది. అయితే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ప్రారంభించిన రెండో రోజే ఇటువంటి ఘటన జరగడం నిజంగా దురదృష్టం అనే చెప్పుకోవచ్చు. నిజంగా పర్యాటకులు కన్నా ఉంటుంటే పెను ప్రమాదం చోటు చేసుకునేది. విశాఖ ఆర్కే బీచ్ లో పర్యాటకులకు ప్రమాదం తప్పింది. ప్రమాదం ముందు అంటే ప్రారంభించిన రోజు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో మనం ఎన్టీవీ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని విశాఖలో ప్రారంభించారో అది రెండో రోజే తెగిపోవడంతో అందరూ షాక్కి గురయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివరి ప్లాట్ఫామ్ ఉంటుందో అది తెగిపోయి 100 మీటర్స్ వరకు లోపలికి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు.